వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. భారతదేశంలోని ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, వారి వారి విశ్వాసాలను ఆచరించడంలో లేదా వారి సంస్థలను నడపడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని ఆల్ ఇండియా సున్నీ జమియాతుల్ ఉలామా ప్రధాన కార్యదర్శి కాంతాపురం ఎంపీ అబూబకర్ ముస్లియార్ అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా మసీదులు, మదర్సాలు, అరబిక్ కళాశాలలు కూడా సవ్యంగానే నడుస్తున్నాయని ప్రకటించారు. న్యూఢిల్లీలో అబూబకర్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. తదనంతరం మీడియాతో అబూబకర్ మాట్లాడుతూ ఏ విషయంలోనూ ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. సమగ్ర అభివృద్ధి, సంక్షేమంపై తామిద్దరం మాట్లాడుకున్నామని వెల్లడించారు. ఈ మాటతో దెబ్బకు అసాదుద్దీన్కి షాక్ వచ్చినట్టు అయి ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎక్కడ పడితే అక్కడ ముస్లింలకి రక్షణ లేదు, ముస్లింల మీద మోదీ సర్కార్ అది చేస్తుంది, ఇది చేస్తుందని మాట్లాడుతూ పబ్బం గడుపుకునే అసదుద్దీన్ ఓవైసీకి ఈ మాటలు జీర్ణించకపోగా గట్టి షాక్ తగిలినట్టే ఉంటాయి. ఇక మరోవైపు ప్రపంచ దేశాలతో మోదీ ప్రభుత్వం జరుపుతున్న దౌత్యపరమైన విధానాలు కూడా బాగున్నాయని అబూబకర్ ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతిని కాపాడడానికి ఈ దౌత్యం పనికొస్తుందన్నారు. అబూబకర్ ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాలాగా అసదుద్దీన్ ఓవైసీకి గుచ్చుకొని ఉంటుంది. ఇక సమాజంలోని అన్ని వర్గాలకు విద్య అందాలని తాను ప్రధానిని కోరానని, మరిన్ని కళాశాలలు, విద్యా సంస్థలు రావాలని కోరినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, వైద్య సేవల విస్తరణ గురించి కూడా చర్చించారు. వీటన్నిటిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారన్నారు. ఇక తాను కేరళలో యాత్ర చేపట్టానని, దానికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ని కూడా ప్రధానికి సమర్పించానని తెలిపారు. ఇందులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి విషయాలను పొందుపరిచానని అన్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాలను ప్రభావితం చేసే సమస్యలను మోదీతో చర్చించానన్నారు. కేరళలో జాతీయ రహదారుల అభివృద్ధి బాగా జరుగుతుందని అంగీకరించారు. విమానాశ్రయాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మరియు అలీఘర్ విశ్వవిద్యాలయ మలప్పురం కేంద్రం యొక్క దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయాలని తాను ప్రధానిని కోరినట్లు వెల్లడించారు. ప్రత్యేక జిల్లా అంటూ వేర్పాటువాదాన్ని లేపిన అబూబకర్ ఆల్ ఇండియా సున్నీ జమియతుల్ ఉలేమా ప్రధాన కార్యదర్శి, ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ అంటూ తనంతట తానే ప్రకటించుకున్న ఏపీ అబూబకర్ ముస్లియార్ కేరళ యాత్ర పేరుతో ఓ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర జనవరి మాసంలో సాగింది. కసర్గోడ్ నుంచి తిరువనంతపురం వరకు ఈ యాత్ర సాగింది. రాష్ట్రంలోని ముస్లింల సమస్యలపై చర్చించడానికే ఈ యాత్ర అంటూ చెప్పుకొచ్చారు. ఈ యాత్రలోనే ఈ వేర్పాటువాదాన్ని డిమాండ్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా తన యాత్ర మలప్పురం జిల్లాలోకి ప్రవేశించిన సమయంలో వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురం జిల్లాను విభజించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ని మతపరమైన కోణంలో చూడొద్దని, ప్రజల దృష్టిలోనే చూడాలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రెవెన్యూను పెంచడానికి, పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచడానికే తాము ఈ డిమాండ్ తెచ్చామని, సమైక్య నిర్మాణాన్ని మాత్రం తాము ఉల్లంఘించలేదని తంగల్ చెప్పుకొచ్చాడు. ఇక జిల్లా పునర్వ్యవస్థీకరణను మతపరమైన కోణంలో చూడటం సరికాదని మరియు కేరళ అంతటా జనాభా మరియు భౌగోళిక అంశాలను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే పునర్వ్యవస్థీకరణ జరగాలంటూ అన్నారు. అలాగే దీనిని మలప్పురం ప్రజల చట్టబద్ధమైన డిమాండ్గా పరిగణించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ముస్లింలు క్షేమంగా ఉన్నారు, విదేశాలతో దౌత్య సంబంధం బాగుంది అని ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే బీజేపీ మీద, మోదీ మీద విమర్శలు చేసే అసదుద్దీను, అజారుద్దీను, లేకపోతే అక్బరుద్దీను ఇలాంటి వాళ్ళకు తూటాలు వెళ్ళినట్టు ఒక్కొక్కటిగా వేలుకుంటూ షాక్లో ఉండుంటారు. కొన్ని నీళ్లు చల్లి అలా నిద్ర లేపాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.